ద్వితీయోపదేశకాండము 26:17. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గముల యందు నడచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 26:17. దేవుడు వాక్యం సెలవిస్తుంది బిడ్డ. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట యెహోవా దేవుడు మోషేకి చెప్పారు, సేవకులు చెప్పారు. ఏమని చెప్పారంటే, నీ దేవుడైన యెహోవా మార్గంలో నడుచుకోవాలి ప్రజలు, ఈ కట్టడలు అనుసరించి నడుచుకోవాలి ప్రజలు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, విధులను అనుసరించి నడుచుకోవాలి అని మోషేతో చెప్పాడు. ఎవరండి? ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు చెప్పినట్టు మోషే ఎవరికి చెప్పారండి? ప్రజలకు చెప్పాడు. అయ్యా దేవుని కూడా చెప్పాడు. ఏమని? అయ్యా నువ్వు చెప్పినట్టే నాయన ప్రజలు వింటారయ్యా. నువ్వు చెప్పింది నాకు నేను ప్రజలకు చెప్తానయ్యా, నీ మాట వింటారయ్యా, నేను చెప్తానయ్యా అని ఆయనతో మాట ఇచ్చాడంతే. ఆయనతో మాట ఇచ్చాడు మోషే. ప్రియ దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. మనం ఎన్నోసార్లు మాట తప్పిపోతాం, మాట మీద నిలకడగా ఉన్నాం. ఆయన మాట తప్పని వాడు, అబద్ధమాడని దేవుడు, అరాధ్యుడు, మరణాన్ని గెలిచి సమాధిని ఓడించి మృత్యుంజయుడిగా 3వ దినం తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన సమాధిలో లేడు, ఆయన కుళ్ళు పట్టలేదు. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని పరిశుద్ధుడని కోట్ల కొలది దేవదూతలతో నిత్యము స్తుతించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఇంత గొప్ప దేవుడికి మనం చెన్నులైనాం కదా. ఒకప్పుడు మనము ఆజ్ఞలు అతిక్రమించాం, కట్టడలు అతిక్రమించాం, ఆయన విధులు మనం అతిక్రమించాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు చెప్పిందే నేను చెప్తానయ్యా ప్రజలకి, వారు నీ మాట వింటారని సేవకుడు దేవునికి చెప్పాడు. చూడండి, మోషేకి దేవుడు ఎలా చెప్పాడు, దేవుడు కూడా సేవకుడు చెప్పాడు. అయ్యా నీ మాట వింటారయ్యా, నీ కట్టడలు అనుసరించి నడుచుకుంటారయ్యా, తప్పిపోయారయ్యా, నేను వారికి బోధిస్తానయ్యా, నేను వారికి ఉపదేశిస్తానయ్యా, చక్కగా పోవుటకు వాళ్ళకి ఉపదేశిస్తానని మోషే గారు కూడా దేవునికి ఏం ఇచ్చాడండి? మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు. కాబట్టి నువ్వు మేలు కలగాలంటే ఏం చేయాలి? దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆయన మాట వింటే నువ్వు శ్రేష్టము, ఆయన మాట వింటే నీకు మేలు, ఆయన మాటకు లోబడితే నీకు మేలే జరిగింది కానీ కీడేం జరగదు. సృష్టికర్తమైన దేవుడు నీకు మాట ఇచ్చాడు, నీకు అభయం ఇస్తున్నాడు. నేను నీకు మేలు కలుగు చేస్తాను. నువ్వు అటు ఇటు తిరిగినా కానీ, నువ్వు ఎక్కడికి పోయినా కానీ, నువ్వు మరలా అటు ఇటు తిరిగినా నా దగ్గరగా రా, నీకు మేలు కలుగు చేస్తాను కానీ కీడేం కలుగు చేయను. నేను మేలు చేయట్లో ఎలా సంతోషిస్తాను, మేలు చేయట్లో సంతోషిస్తాను కానీ కీడు చేయట్లో నేను సంతోషించను. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి నీకు మేలు చేయను ఉద్దేశిస్తున్నాడు అని ఇజ్రాయేల్ ప్రజల పట్ల, యూదా వారి పట్ల దేవుడు మాట సెలవిచ్చాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. చదువుకుందాం. జకర్యా 8వ అధ్యాయము 15వ వచనం. మలాకి పక్కన ఉంటుంది. ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి
మేలు చేయను ఉద్దేశించుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలమున యెరూషలేము వారికి, యూదా వారికి నేనేం చేస్తానన్నాడండి? మేలు చేయను ఉద్దేశించుతున్నాడు. కనుక మీరు భయపడద్దు. చప్పట్లు కొట్టి దేవుని భయపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు. మీకు మేలు చేస్తాను, నేను మేలు చేయను ఉద్దేశిస్తున్నాను. అయితే నీవు నా కట్టడలో నా ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకోవాలి. నా యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు. యూదా ప్రజలు, యూదా అనగా స్తుతించడము, ఇజ్రాయేల్ అనగా దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ అనగా దేవుని సొత్తైన ప్రజలు, ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడని అర్థము ప్రియబిడ్డ. అందుకనే మీ ఇజ్రాయేల్ ప్రజలు అనేక సార్లు తప్పిపోయారు, దేవునికి కోపం పుట్టించారు, దేవుణ్ణి దుఃఖపరిచారు ప్రియబిడ్డ. అయినా కానీ మీరు 14 వచనం చదువు. 14. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టించగా నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేముకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశిస్తున్నాను కనుక భయపడొద్దు. హల్లెలూయా. ఆ కాలమున ఏం చేశారండి మన పితరులు? దేవునికి కోపం పుట్టించారు. దేవునికి కోపం పుట్టించారు తెలుసా? ఎందుకు తెలుసా? దేవుని కాని వాటికి సాగిలపడి పూజించి నిశ్చయమైన వాటిని ఏర్పరచుకొని ఏం చేశారని దేవునికి కోపం పుట్టించారు. కోపం పుట్టించినప్పుడు, అందుకని ఆ కాలమున మీ పితరులకు నాకు కోపం పుట్టించారు, కానీ ఈ కాలమున నేను కోపపడను. ఇది కాలం. ఏ కాలం అండి? ఈ కాలము అంత్యకాల దినము. అంత్యకాల దినము. ఆ రోజు నేను కోపం పుట్టించారు నీ పితరులు. గొప్ప కార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు, కానీ మేలులు పొందుకున్నారు. కానీ ఆ కాలమున మీ పితరులకు కోపం పుట్టించినప్పుడుగా నేను కోపపడ్డాను, కానీ ఇప్పుడు నేను కోపపడను. ఎందుకురా? నువ్వు చేసేది చేసావు, ఇక ఎటు తిరిగావో, నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించావు, కానీ నీకు ఇష్టమైన వాటిని అంగీకరించావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు కోపం పుట్టించొద్దు, నాకు కోపం పుట్టించమాకు, కోపం పుట్టించే ప్రవర్తించమాకు, కోపం పుట్టించే ఆజ్ఞ అతిక్రమించమాకు, విధులను గైకొనుకో, కోపం పుట్టించొద్దు. ఈ కాలమున నీ కాలమున నేను కోపపడను. ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా, ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడువారు, యూదా అనగా దేవుని స్తుతించేవారు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ నువ్వు దేవుని ప్రార్థించాలి, ఎల్లప్పుడూ దేవుని కీర్తించాలి, ఎల్లప్పుడూ నువ్వు దేవుని కనపరచాలి. అప్పుడు దేవుడు నీ మీద కోపపడడు. ఇజ్రాయేల్, దేవుని వెతుకు, దేవునితో పోరాడు, దేవునితో పోరాడాలి. కానీ ఈ లోకంలో పోరాటం మనకి ఎందుకు? ఈ లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు మనకి అక్కర్లా. దేవునితో పోరాడు. దేవునితో పోరాటం అంటే ప్రార్థన చేయి, స్తుతించు, గణపరచు, దేవుని స్వార్థను ప్రకటించు, అనేకులను రక్షణలో నడిపించు. అది దేవునితో పోరాటం. అంతేగాని ఈ లోకంలో పోరాటాలు మనకి ఎందుకు? ఈ లోకంలో పోరాటం అయ్యి ఎందుకు పనికిరావు పోరాటాలు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరితో పోరాడాలండి? దేవునితోనే పోరాడాలి. దేవునితో మనం దేవుని సాగిలపడాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. ప్రియబిడ్డ, అది నీ పోరాటం. అందుకనే వారు నన్ను కోపం పుట్టించారు, కానీ మీ పట్ల నేను కోపపడను. కానీ యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, ఈ కాలమున నా యొద్దకు రండి, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నేనే రక్షకుణ్ణి. నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి నేనే నిన్ను రక్షిస్తాను. నా యొద్దకు రండి దేవుడు పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, దేవుడు పిలుస్తున్నాడు. నీకు మేలు చేయని ఉద్దేశించున్నారు, కానీ నీకు కీడు చేయను. నీకు మేలు చేస్తాను, భయపడద్దు. నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుణ్ణి, నేను సర్వాధికారిని, సర్వశక్తిమంతుడు. నా యొద్దకు రా, నీకు మేలు చేస్తాను.
ఇంతవరకు ఎటు పడితే తిరిగావేమో, ఎటు పడితే తిరిగావేమో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళావేమో, చూసిందల్లా నువ్వు ఆశించావేమో. దేవుని సేవకుల ద్వారా ప్రకటిస్తున్నారు ప్రియబిడ్డ, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, మీకు మేలే జరిగింది. మీరు మేలు ఇంతవరకు నాకు కోపం పుట్టించారు, ఈ కాలమున మీకు మేలు చేస్తాను. ఇది కాలం ఏంటంది? అంత్యకాల దినములను నా దగ్గరగా నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు. ఇదే అనుకూల సమయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించాలని, నీకు మేలు చేయాలని ఉద్దేశించున్నాడు. కాబట్టి భయపడద్దు, దేని విషయంలో భయపడద్దు. ఆహారం లేదా, వస్త్రాలు లేవా, ఆరోగ్యం లేదా, నీ ఏమైనా సరే నువ్వు ఏది కోరుకుంటున్నావో నీకు దేవుడు భయపడద్దు, నీకు మేలు చేస్తానంటాడు దేవుడు. నీకు మేలు చేస్తానంటు. ఆయన మేలు నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఆయనతో పోరాడాలి, నువ్వు ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ప్రకటించాలి, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించాలి, ఆయన స్వార్థని ప్రకటించబడాలి. అదే దేవుడు నీ యొద్ద నుంచి కోరుకుంటున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కోపం పుట్టించమాకు దేవునికి కోపం పుట్టించే ప్రవర్తన నీవు ప్రవర్తించమాకు. దేవుని నీకు మేలు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయనలో ముందుకు సాగిపో, ఆయనతో నువ్వు పోరాడు, ఆయనలో నువ్వు ఫలించు, ఆయనలో నువ్వు అభివృద్ధి పొందు. అప్పుడు దేవుని చేసే మేలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అవసరమైన మాటలే మనం మాట్లాడుకుందాం. అవసరమైన మాటలు మాట్లాడుకుందాం, దేవుని ముగించుకుందాం ప్రియబిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుకుందాం. రోమాపత్రిక 7:18. రోమాపత్రిక 7:18. నా శరీరమందు మంచిది ఏది నివసింపద నా యందు మంచిది ఏది లేదని నేను ఎరుగుతున్నాను. మేలనేది చేయవలనని కోరిక కలుగుతున్నది, చేయుట నాకు కలగట్లేదు. హల్లెలూయా. నా శరీరంలో, మన శరీరంలో ఏదైనా మంచిది ఉందా? మంచి అంటే దేవుని స్తుతించడం, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం. నా శరీరంలో మేలు చేయాలని ఉందగా నేను దాన్ని మేలు చేయలేకపోతున్నాను. మంచిది నాలో ఏది లేదయ్యా, మంచిది నాది ఏది లేదయ్యా. అయ్యా, మేలు చేయవలని కలుగుతుంది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. నీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశించున్నాడు, కానీ నీ శరీరం సహకరించట్లేదు, నీ దేహము దేవుని మహిమపరచడానికి సహకరించట్లేదు, నీ ఆత్మ దేవుని వైపు త్రిప్పుకోవడానికి సహకరించట్లేదు. అందుకని నీకు మేలు చేయని ఉద్దేశించున్నాను. ఇక్కడ రోమా పత్రిక ద్వారా పౌలు గారు దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎవరు సెలవిస్తుందంటే, నేను మేలు చేయాలని అనుకుంటా కానీ నా శరీరం సహకరించదండి. దేవుని సన్నిధికి రావాలని కానీ, దేవుని మాటలు వినాలని కానీ, దేవుని ఆజ్ఞకు లోబడాలని శరీరము సహకరించు. కానీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. మనం పరిశుద్ధ ఆత్మను, మన ఆత్మ వైకి, అయ్యా నీ ఆత్మ నాపై కుమ్మరించని దేవుని మనం వేడుకోవాలి బిడ్డ. శరీరం సహకరించదండి. మంచి చేయాలని నేను అనుకుంటున్నా కానీ ఆ శరీరం సహకరించలేదయ్యా. ఆత్మ అయితే సిద్ధమైంది కానీ శరీరం సిద్ధంగా లేదు. దేవుని సన్నిధికి రావాలని, ఆయన ఆజ్ఞలు కట్టలు అనుసరించి నడుచుకోవాలని సిద్ధంగా ఉంది కానీ దేవుని సన్నిధికి రావట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి రావాలని శరీరం బలహీనత, శరీరానుసారంగా నడుచుకోవడం, శరీరానుసారంగా ప్రవర్తించడం దేవుని సహకరించదండి. అందుకని శరీరానుసారమైన ప్రవర్తన దేవునికి విరోధమైంది. శరీరానుసారంగా నడుచుకున్న శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. శరీరానుసారంగా నడుచుకున్న వారికి మరణము తథ్యము. కాబట్టి శరీర క్రియలు మనం విడిచిపెట్టి మంచి దానికి మనం రావాలి, మంచినే మనం చేయాలి, మేలు దగ్గరికి మనం రావాలి. అందుకనే యేసు ప్రభువు ఎవరు చెల్లిస్తున్నారు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలురా, నేను మీకు మేలు కలుగు చేస్తాను, నా ఎత్తుగా రండి, నేను దేవుడును, నిన్ను రక్షిస్తాను,
నిన్ను విమోచిస్తాను, నిన్ను నరక శిక్ష నుంచి తప్పిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు మేలు పొందుకోవాలని దేవుని ఎదుగురా, శరీర క్రియలను చంపివేసిరా, నా ఎదుగురా, నా సన్నిధిలో ఎన్నెన్నో మేలులు కలవు, ఆ మేలు నువ్వు పొందుకో. ఎవరైనా సరే సర్వ సృష్టిలో శరీరధారిగా ఉన్న అవయములు ఉన్న జీవము గల ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిస్తున్న, దేవునికి స్వార్థ ప్రకటిస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే ఈ కాలమున నేను మీకు కీడు చేయనుగా నా దగ్గర నీకు మేలు చేస్తాను, నా మేలు పొందుకోమని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు ప్రియబిడ్డ. కాబట్టి కొన్ని మేలులు మనము వివరించుకొని మనము దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నువ్వు మేలును పొందుకోవాలంటే నువ్వేం చేయాలో దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియబిడ్డ. చదువుకుందాం. అపోస్తుల కార్యాలయం 10వ అధ్యాయము 38. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38. అపోస్తులు దేవుడు ఏలయనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడే గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మే సఫలు కూడా దేవునిమయపరచుండే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినములలో ఆయన అనేక చోట్ల సంచరిస్తూ రోగులైన వారిని స్వస్థపరుస్తూ, దయ్యం పట్టిన వారిని విడిపిస్తూ, మరణించిన వారిని బ్రతికిస్తూ, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఇప్పుడు మన ఆత్మ ఉంది, ఆత్మతో మనం నింపబడ్డాం. ఆత్మ ఉన్నాం కాబట్టి మనం సజీవంగా ఉన్నాం, జీవముగా ఉన్నాం. ఆత్మ లేకపోతే మనం ఉంటామా ఇక్కడ? మన ఆత్మపైకి పరిశుద్ధాత్మ రావాలి. నువ్వు సర్వసత్యంలో నడుస్తావు. అప్పుడు నీవు మేలు పొందుకుంటావు, అనేకులకు మేలుకరంగా ఉంటావు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకించబడ్డాడు తండ్రి అయిన దేవునితో. అందుకనే నీకు ఆత్మ కావాలి, నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేకపోతే, నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే, నీ ఆత్మపైకి పరిశుద్ధాత్మ అభిషేకించకపోతే దేవుని మనం ఎదుర్కోలేము. అందుకనే రోమపత్ర 8లో ఏమనుంటుందంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదని ఉంటుంది. ఆత్మ కావాలి నీకు పరిశుద్ధాత్మ అవసరము. ఈ కాలము నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నడవాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి నీవు. అప్పుడు నువ్వు దేవుని మేలులు పొందుకుంటావు. ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డప్పుడు, నువ్వు దేవుని ఆత్మతో అభిషేకించబడ్డప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? స్తుతిస్తావు, ఆరాధిస్తావు, దేవుని మహిమపరుస్తావు, దేవుని స్వార్థని ప్రకటిస్తావు. అప్పుడు నీకు దేవుడు ఆత్మ నింపబడ్డప్పుడు ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసయ్య ఆత్మతో అభిషేకించబడిన తర్వాత ఆయన అనేకులకు మేలు చేశాడు, కానీ అనేకులకు మేలే చేశాడు ప్రియబిడ్డ. కాబట్టి అనేక రోగులను స్వస్థపరిచాడు, బాగు చేశాడు. చూడండి, నువ్వు కూడా పరిశుద్ధాత్మ నీకు అవసరం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అభిషేకాన్ని, అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయ, నీ ఆత్మ నాకు దయచేయ, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించేయ, నీ ఆత్మ ద్వారా నిన్ను ఎదుర్కోవాలి అని దేవుని ప్రతిమలాడుకు పెట్టా. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించు, దేవుని ఆత్మ పొందుకో. అయ్యా నీ ఆత్మ నాకు కావాలని నేను కోరుకుంటున్నావా? నీ ఆత్మ నాకు సమృద్ధిగా నాలో నివసింప చేయాలని కోరుకుంటున్నావా? నువ్వు కోరుకో. ఆయన ఆత్మ నీకు కావాలి. మా ఆత్మ ఉంటేనే నీకు మేలు జరిగింది. ఆయన ఆత్మ ఉంటేనే దేవుని ఎదుర్కొంటావు. ఆయన ఆత్మ ఉంటేనే ఆయన స్వార్థని ప్రకటించగలుగుతావు ప్రియబిడ్డ. అందుకనే ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారు వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఉందన్నాడు దేవుడు. దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళకి అధికారం వచ్చి తెలుసా? ఏ అధికారం అండి? ఏ అధికారం ఉంటుంది? నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు అద్భుతాలు జరుగుతాయి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు. అనేకులకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు కూడా దేవుని అధికారం పొందావు కాబట్టి విడుదలిస్తాడు. నీ ప్రార్థన నీకు మేలు జరుగుతుందా?
నీ ప్రార్థన నీకు ఉపయోగకరంగా ఉందా? ప్రియా దేని పెట్టారా? అసలు నువ్వు నువ్వు మనసారా దేవుని ప్రార్థిస్తున్నావా? హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? మనసు చోట, హృదయం చోట, దేహం చోట నీ ప్రార్థన చేస్తున్నావా? తెలుసుకో. నీ ప్రార్థన ఎందుకు ఫలించలేదని అసలు తెలుసుకున్నావా? గుడ్డితనంగా పోతున్నావా? అసలు దేవుడు అంటే ఏందో తెలుసుకున్నావా? ముందర దేవుడు అంటే ఎవరని తెలుసుకున్నావా? దేవుడు అంటే ఎవరని తెలుసుకున్నావా? నన్ను రక్షించిన దేవుడు, నన్ను నిత్య నరకం నుంచి తప్పించిన దేవుడు, నిత్యజీవం ఇచ్చిన దేవుడు, పాపం నుంచి విడిపించిన దేవుడు అని తెలుసుకో. తెలుసుకోవాలి ముందు అసలు దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరు, దేవుడు కాని వారు మమ్మల్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నువ్వు ఎటు పడితే వెళ్ళావనుకో, చివరికి నీకు ఎక్కడండి నరకము, నీకు నరక శిక్ష, నరకంలో వేదన, బాధ, కేకలు ఉంటాయి. తెలుసుకో ముందుల. తెలుసుకోకుండా ఎటు పడితే ఉరకమాకు, ఎటు పడితే పరిగెత్తమాకు, ఎటు పడితే అక్కడికి వెళ్ళి సాగిలపడమాకు. తెలుసుకో. నీవు తెలుసుకుంటే నీకు నీ కుటుంబానికి క్షేమం. అందుకని అంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటాడండి? దేవుడు నీవు రానుద్దేశించిన నా దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరగా నేను రక్షిస్తానంటాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అనేకులు రక్షించాడు, పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. యేసు ప్రభువారు రోగులను స్వస్థపరిచాడు, అనేకులు మేలు పొందుకున్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి. యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరిపై పరిశుద్ధాత్మ నింపబడును గాక, ఆత్మాభిషేకంతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నప్పుడు అనేకులకి ఆయన మేలు చేశాడు. ప్రియబిడ్డ, నువ్వు కూడా అనేకులకు మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే దేవుడి యొక్క హృదయవాంఛ. ప్రియబిడ్డ, రెండో చదువుకుందాం. మేలు గురించి సామెతలు 18వ అధ్యాయము 22. 18వ అధ్యాయము 22. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వల్ల అనుగ్రహము పొందినవాడు. హల్లెలూయా. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వల్ల అనుగ్రహం పొందినవాడు. అనుగ్రహం అంటే దేవుడు దయ, దేవుడు ఇచ్చింది. దేవుడు అనుగ్రహించిన ఏదైనా సరే, భార్య కానీ, గర్భఫలం కానీ, సమృద్ధి కానీ, ఆరోగ్యం కానీ దేవుడు అనుగ్రహిస్తే ఎప్పటికప్పటికి అది ఆశీర్వాదం. పెట్టాలి. కాబట్టి భార్య దొరికిన వారికి మేలు దొరుకును, అది దేవుని వల్ల అనుగ్రహం పొందింది. దేవుని వల్ల అనుగ్రహం పొందాలి. దేవుని వల్ల అనుగ్రహము దేవుడు అనుగ్రహించాలి. అనుగ్రహం అంటే దేవుడు మాట ఇవ్వాలి, దేవుడు ఏర్పరచాలి అనుగ్రహము. కాబట్టి దేవుడు అనుగ్రహించాలి. నీకు భార్య దొరకాలంటే, మేలు పొందుకోవాలంటే నువ్వు దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కొన్ని మంచి పనులు చేయాలి. చెడ్డ పనులు చేసి నాకు భార్య కావాలయ్యా, నాకు భర్త కావాలని కుదరదు. నువ్వు దేవుని మేలు పొందుకోవాలంటే, దేవుని ద్వారా నువ్వు భార్యను పొందుకోవాలి. ఏం చేయాలి తెలుసా? నువ్వు మేలు చేయాలి, కష్టపడాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి పోరాడాలి. మరి యాకోబు ఏం చేశాడండి? యాకోబు ఎన్ని సంవత్సరాలు భార్య కొరకు కొలువు చేశాడు? భార్య కొరకు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి 6 సంవత్సరాలు ఏం చేశాడండి? కాపరిగా ఉంచాడు, గొర్రెల కాపరిగా. 20 సంవత్సరాలు మొత్తం. చూడండి ఎన్ని సంవత్సరాలని భార్య కోసం అన్ని తిప్పలు పడ్డాడు. చూడండి, భార్య దేవుడు అనుగ్రహించాలి. అంతేగాని నాకు భార్య కావాలి, నాకు పెళ్లి కావాలంటే, నాకు గర్భఫలం కావాలంటే, నాకు ఆశ్రయించబడాలంటే, నాకు ఉద్యోగం రావాలంటే దేవుని అనుగ్రహం లేని నువ్వు పొందుకోలేవు. దేవుడు ఏ కాలమున నీకు ఆ కాలంలో ఇస్తాడో, ఏ సమయంలో ఇస్తాడో ఆ సమయాన్ని నువ్వు వేచి చూడాలి. వేచి చూడాలంటే నువ్వేం చేయాలి? యాకోబు ఎలాగా 14 సంవత్సరాలు దేవుని తన మామ యొక్క లాభాల దగ్గర ఎలా కొలువు చేశాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు.
నువ్వు అంత కష్టపడాలి, దేవునిలో అంత కష్టపడాలి, శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, దేవుని స్తుతించాలి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఉపవాసం ఉండి దేవునితో పోరాడాలి, దేవుని ఘనపరచాలి. అంతేగాని నువ్వు ఎంత కష్టపడాలి, నువ్వు దేవుని చేత మేలు పొందుకోవాలని నువ్వు ఎంత కష్టపడాలో తెలుసా? కష్టపడిన వారికి ముందుగా కష్టపడిన వ్యవసాయకుడే ఫలం పొందుతాడు. కానీ వ్యవసాయం చేయకుండా నిద్రపోయి అటు ఇటు తిరిగి, ఆ కొంపలమ్మడి తిరిగి, ఈ కొంపలమ్మడి తిరిగి, అక్కడ ముచ్చలు పెట్టుకొని ఇక్కడ ముచ్చలు పెట్టుకొని వ్యర్థంగా ప్రవర్తించమాకు. మొదటగా వ్యవసాయం చేసి, పొలంలో వ్యవసాయం చేసిన వాడే ప్రతిఫలం పొందుతాడు. అంతేగాని సోమరతనంగా ఉండి నిద్రపోయి ఆ కొంపలప్పుడు తిరిగి, ఈ కొంపలప్పుడు తిరిగి, అదొక మాట నేర్చుకుని, ఇక్కడ ఒక మాట నేర్చుకుని దేనికి ప్రయోజనం ఉండదు. చివరికి నువ్వు వ్యర్థురాలైపోతావు. అది కాదు కావాల్సింది. దేవునిలో పోరాడు. నీకు మేలు జరగాల, నీ కుటుంబానికి మేలు జరగాల, నీ పిల్లలకి మేలు జరగాల, నీ చేస్తున్న పనులకి మేలు జరగాలంటే కష్టపడాలి, పోరాడాలి. అప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు. కష్టపడకుండా డబ్బులు రావాలి, ఎక్కడి నుంచో ఒక ఓపెన్ రావాలి, మనది కాని దాన్ని మనం ఆక్రమించుకోవాలి, మనది కాని దాన్ని మనం భుజించాలి. ఇది కాదు దేవుడు కోరుకునేది. నీవు కష్టపడి పని చేసుకొని సంపాదించుకో, కష్టపడి పని చేసుకొని నీ కుటుంబాన్ని పోషించుకో. అది అంతేగాని అన్యాయంగా సంపాదించుకొని అక్రమంగా ఆక్రమించుకొని నాదేని నువ్వు విర్రవీగుచున్నావేమో. అది మేలు, దేవుడు చేసిన మేలు కాదది. దేవుడు చేసిన మేలు కాదని. దేవుడు చేసిన మేలు కష్టపడి పని చేసుకొని అన్న వస్త్రాలు సంపాదించుకోవడం దేవుడిచ్చిన మేలు, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన వరమని వాక్యం సెలవుస్తుంది ప్రసంగిలో. ప్రేట నువ్వు కష్టపడి పని చేసుకో, మోసం చేసి కాదు, అబద్ధాలు చేసి కాదు, కోట సాక్షి పలుకులు పలికి సంపాదించుకోవడం కాదు. కోట సాక్షి అంటే ఎవరండి? కోట సాక్షి అంటే ఈ రోజు కడుపు నింపుకునేవాడిని కోట సాక్షి అంటారు. అవునా కదా? ఈ రోజు కడుపు నింపుకునే కోట సాక్షి. అది కాదు, ఒక్కరోజు కాదు. నువ్వు బ్రతుకు దినములన్నీ ఎలాగ ఉండాలి తెలుసా? మంచిగా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వెతుకు, బ్రతుకు దినములన్నీ కూడా దేవుని స్తుతించు. అది దేవునికి కావాల్సింది ప్రియబిడ్డ. కాబట్టి భార్య దొరికిన వాడికి మేలు దొరికిన, దేవుని వల్ల అనుగ్రహం పొందాడు కాబట్టి నువ్వు దేవుని వల్ల నువ్వు అనుగ్రహం పొందాలి, నీ కుటుంబం అనుగ్రహం పొందాలి. నువ్వు దేవుని ద్వారా అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు కష్టపడాలి. కష్టపడకుండా నువ్వు ఫలితం నువ్వు పొందుకోలేవు బిడ్డ. ఆ రోజు 14 సంవత్సరాలు కొలువు చేశాడంటే మా మామ దగ్గర ఎంత కష్టమో తెలుసా? గొర్రెలను కాపాడు. ఆ గొర్రెల్లో ఒకటి పోయినా కానీ ఆ నష్టం యాకోబు మీద వేసాడండి. అయినా కానీ ఓర్చుకున్నాడు, చేశాడు. ఎందుకు తెలుసా? నాకు భార్యను సంపాదించుకోవాలి, నేను భార్యను పొందుకోవాలి అని కష్టపడ్డాడికే ఫలితం ఉంటుంది. కానీ సోమరోడికి ఇట్లా వచ్చి చేతులెత్తి అవుట్ అంటే పొందుకుంటారా? అలాంటి వాడికి ఫలితం పొందుకోడు. శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, కన్నీరు కార్చాలి, దేవుని ఎదగాలి, ఆజ్ఞ ఎదగాలి, మంచి మనసుతో దేవుని సేవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అంతేగాని ఇంట ఒక బ్రతుకు, బయట ఒక బ్రతుకు, ఎవరు కూడా బ్రతకూడదు, నడుచుకోకూడదు, జీవించకూడదు. దేవుడి దగ్గర ఎన్ని సంవత్సరాలు పొందుకున్నా కానీ, 20 సంవత్సరాలు ఇంకా 40 సంవత్సరాలు పొందుకున్నా కానీ నువ్వు దేవుని దగ్గర మేలు పొందుకోలేవు. కానీ నీకు ఎక్కువగా దుఃఖము, నిరాశ, నిస్పృహ అదే నువ్వు పొందుకుంటావు. కాబట్టి వీటన్నిటి విడిచిపెట్టు. మంచి మనసుతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, దేవుని సేవించు. అంతేగాని ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాను చేయబాకండి. అలాంటి భక్తి వ్యర్థము. హృదయపూర్వకంగా చేయి. హల్లెలూయా. 14 సంవత్సరాలు కొలువు చేసిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎలాగా? పిల్లలతో, గొర్రెలు, గొడ్లు, దాసీలు, ఒంటెలతో, గాడిదలతో విస్తారంగా సంపాదించుకొని బయలుదేరాడు. చూసా మరి ఎంత బ్లెస్సింగ్స్ వచ్చినాయి, ఎంత కష్టపడ్డాడండి. యాకోబు అనగా మోసగాడే. అప్పుడు యాకోబుని ఏమన్నాడు తెలిసి దేవుడు? యాకోబు, నీ పేరు యాకోబు,
నీ పేరు ఇక ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడాడు, అరణ్యానికి వచ్చాడు, దేవునితో పోరాడాడు. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించుదని కానీ నేను విడిచిపెట్టినా. రాత్రంతా దేవునితో పోరాడాడు. నువ్వు దేవునితో రాత్రంతా దేనితో పోరాడుతున్నావు? దేనితో పోరాడుతున్నావు? రాత్రంతా తిరుగులాడుతున్నావా కీడి చేయాలని? రాత్రంతా శరీరంలో నువ్వు ఎదుగుతున్నావా? రాత్రంతా నిద్ర లేకుండా నువ్వు మేలుకుతుండి అపవిత్రమైన వాటిని చూస్తున్నావా? పనికిరాని కార్యాలను చేస్తున్నావా? దేనిలో నువ్వు పోరాడుతున్నావు? నేను ఎందుకు పొందుకోవట్లేదు? నేను ఎందుకు దేవుని చేత మేలు ఎందుకు పొందుకోవట్లేదు? అసలు రోషం ఉండాలి నీకు. రోషం కలిగిన క్రైస్తవురాలుగా ఉండాలి తెలుసా? రేత్రంతా దేనిలో పోరాడుతున్నావు? పగులంతా దేనిలో పోరాడుతున్నావు? కీడి చేయాలని పోరాడుచున్నావా? కీడి పన్నాలని పోరాడుచున్నావా? మానుకుంటే నీ జీవితానికి మంచిది. మానుకుంటే నీకు మంచి జీవితం ఉంటుంది, మేలు జరిగితే ప్రియబిడ్డ. ఎవరైనా సరే యంత్ర పరికరం ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా దేనిలో నువ్వు పోరాడుచున్నావు? ఈ లోకంలో పోరాటం వద్దు, పోట్లాటలు వద్దు. పోట్లాటలు మనకెందుకు? పోట్లాటలు ఎందుకమ్మా? పోట్లాటలు ఎందుకు వస్తాయి? పోట్లాటలు ఎందుకు వస్తాయి? తనది కాంతి ఆక్రమించుకుందాన్ని పోట్లాటలు వస్తాయి తెలుసా? తనది కాంతి ఎందుకు నీకు? తనది కాని నీ కాందాన్ని ఎందుకు పోట్లాట? నీది ఉందా? అసలు నీకుందా? ఈ లోకంలో అన్న దేవుడు నీకు రాసిచ్చాడా? అది కాదు. నీ కాంతి పోట్లాడొద్దు. ఎవరితో పోట్లాడాలి? దేవునితో పోట్లాడు, దేవునితో పోరాడు, దేవునితో నడు. యాకోబు నడిచాడు, యాకోబు పెనుగులాడాడు, రాత్రంతయు దేవునితో పోరాడు. తోడగూడి మీద కట్టినా కానీ, తోడగూడు వసిలినా కానీ, విడిపోయినా కానీ వదిలిపెట్టలే దేవుడిని. చూడు ఎంత బాధ. తొడగూడిపోయిందంటే ఎంత బాధ. కొద్ది బాధ రాంగలోనే, కొద్దిగా నీరసం రాంగలోనే, కొద్దిగా జ్వరం రాంగలోనే నేను ప్రార్థన చేసుకోను, నేను ప్రార్థన చేయను, నేను మందిరాన్ని. ఇది కాదు. ఎంత కష్టం వచ్చిన దేవుని స్తుతించాలి ప్రియబిడ్డ. యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడంటే, ఆయన మేలు పొందుకున్నాడంటే, భార్య దొరికిందంటే ఎంతో కష్టపడ్డాడు తెలుసా? ఎంత కష్టం తెలుసు? భార్యని పొందుకోవాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి నీకు. దేవుని అనుకున్నాను. యాకోబు వలె పోరాడు, యాకోబు వలె ప్రార్థించు, యాకోబు వలె శరీరాన్ని నల్లగొట్టుకో. శరీరాన్ని నల్లగొట్టుకోకుండా శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఎన్ని సంవత్సరాలు నువ్వు పోయినా కానీ, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోలేవు. కష్టపడతావా? ఈ రోజు నుంచైనా శరీరాన్ని నల్లగొట్టుకుంటావా? ఒక్కరోజైనా ఉపవాసాన్ని నల్లగొట్టుకుంటావా? సంవత్సరాలు గడుతున్నాయి, వయసు గడుతుంది, వయసు పెరుగుతుంది కదా, తగ్గట్లేదు కదా. వయసుకు తగినట్టుగా ప్రవర్తించాలి కదా, వయసుకు తగినట్టుగా మాట్లాడాలి కదా, వయసు తగినట్టుగా నడుచుకోవాలి కదా. వయసు తగినట్టుగా ప్రవర్తించు, వయసు తగినట్టుగా నడుచుకో. ఏ వయసులో చేయాలో ఆ వయసులో చేయి. నీ వయసు గతించిపోతుంది. నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు? నువ్వు వెళ్తుంటే మంచి అని అంటున్నారా? చీ అని అంటున్నారా? చచ్చిపోయిన తర్వాత ఒకటే నీ అంట వచ్చేది, మంచి వచ్చింది నీ అంట. చీచా అన్నావు అనుకో, నువ్వు ఎక్కడ కూడా నువ్వు దేవుని రాజు నరకంలో యాతన పడతావు, నరకంలో కేకలేపుతావు. వయసు తగినట్టుగా ప్రవర్తించు, వయసు తగినట్టుగా మాట్లాడు, వయసు తగినట్టుగా నడుచుకో. అంతేగాని వయసుకి మించిన ప్రవర్తించి వయసుకి మించిన మాట్లాడేవనుకో, దేవుని ఉగ్రత, దేవుని కోపము నీ తల పైన పెళ్ళిన ఉగ్రత దిగింది. నాకేమైందిలే, నన్నెవడు చేస్తారులే, నన్నెవడు అంటాడు అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు తెలుసా? చీకట్లో నడుచువాడిని, పగటివేళ నడుచువాడిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు మేలు పొందుకోవాలంటే కీడుని విడిచిపెట్టి మేలు చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మేలుల గురించి మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ పొందుకొని
మేలు జరిగించాడు. యాకోబు భార్య కోసం 14 సంవత్సరాలు కొలువు చేసి దేవుడు అనుగ్రహం వల్ల భార్యను పొందుకొని తన మామ దగ్గర కష్టపడి పనిచేసి సమృద్ధి దేవుడు ఆశ్రయించి దేవుడు అనుగ్రహాల పిల్లల్ని దాసదాసిని ఒంటిని పొందుకొని వచ్చాడు. ఈ మూడో చదువుకుందాం. మూడో మేలు చదువు 6:2 ఎపిసి. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగదువు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడిన సొత్తైన బిడ్డలారా, దేవుడు తన వాక్కుల ద్వారా వినిపిస్తున్నాడు. ఏమని? ఏలయనగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీకు మేలు జరిగింది. నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. తల్లిని తండ్రిని మనం ఎందుకు సన్మానించాలండి? తల్లిని తండ్రిని ఎందుకు మనం ప్రేమించాలో తెలుసా? నీకు జన్మనిచ్చింది, 9 మాసాలు మోసింది, నిన్ను చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి, చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి, మొత్తం మంచి చెడు చూసిన తండ్రి, తల్లి. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీకు మేలు కలిగినట్టు వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు అప్పుడు దీర్ఘాయుషమంతులు కాకుండా తల్లిని తండ్రిని తిరుగుబాటు చేసి తల్లిదండ్రులని చూడకుండా, తల్లిదండ్రులని ప్రేమించకుండా, తల్లిదండ్రులని సన్మానించకుండా ఈ లోకంలో దీర్ఘాయుషమంతులుగా లేకుండా నడి మధ్యలోనే మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లేరా? ఉన్నారా లేరా? తల్లిని కాళ్ళతో తంతం, తల్లిని చేత్తో కొట్టడం, తండ్రిని ద్వేషించడం, తండ్రిని లెక్కతేనతనంగా మాట్లాడటం, తండ్రిని ఏంది పనికిరాని వాడుగా చూడటం. ఇలా పిల్లలు ఎంతో మంది ఉన్నారు తెలుసా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు తెలుసా? తండ్రి అంటే లెక్క లేదు, అసలు తల్లి అంటే లెక్క లేదు. చాలా మంది ఉన్నారు తెలుసా? తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా వాడిని ఏ కాకులు పిగుతాయి అన్నారు? లోయ కాకులు పిగుతాయి అని 30వ అధ్యాయంలో ఉంటుంది సామెతలు. చదువు సామెతలు 30వ అధ్యాయము. తల్లిని తండ్రిని మాట వినకుంటే వాడి కన్నులంట లోయ కాకులు పీగుతాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బిడ్డ, సామెతలు 30వ అధ్యాయము, సామెతలు 30వ అధ్యాయము 17వ వచనం చదువు. తల్లిని అపహసించి తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును. హల్లెలూయా. తల్లిని తండ్రి మాట వినకపోతే ఏ కాకులు పీకుతాయి అంటే లోయ కాకులు. లోయల్లో ఉంటాయి కాకులు. ఏ కాకులండి? ముక్కు బారుకుంటాయి ఆ కాకులు. ఇప్పుడు కాకులు అగపడుతున్నాయి, చిన్న చిన్న ముక్కులేలే. లోయ కాకులు లోయల్లో ఉంటాయండి. లోయ కాకులు పీకుతాయి అంట, పీక్కొని తింటాయి అంట, పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి. తండ్రి అంటే లెక్కలేదు, తల్లి అంటే లెక్కలేదు. తండ్రిని చిన్న చూపు చూడటం. నీ తండ్రి నిన్ను కన్నాడు కదా, నీ తల్లి నిన్ను కన్నది కదా. ఒకళ్ళైతే తండ్రి నల్లగా ఉన్నాడు అనుకో, తల్లి ఎర్రగుందనుకో, లేకపోతే తల్లి నల్లగా ఉందనుకో, తండ్రి ఎర్రగున్నాడు అనుకో, ఎంత అవమానమో వాళ్ళకి. చూడండి, నిన్ను తల్లి కనలేదా? తల్లిదండ్రులు కానీ భూమి మీద నీకు జన్మనిస్తే నీ తల్లి నీ తండ్రిని ఎలాగ నువ్వు సన్మానించాలి, ఎలాగ నువ్వు ప్రేమించాలి, నువ్వు ఎలాగ గౌరవించాలి? గౌరవిస్తున్నావా? ఎంత మాట పడితే అంత మాట తండ్రి అంటాం, తండ్రి మాట వినకుండా ఉంటాం, తల్లిని ద్వేషించటం. ఇలా జరుగుతున్నాయి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కులు తన సేవకుల ద్వారా, అభిషిక్తుల ద్వారా వెల్లడి చేస్తున్నారు. ప్రియబిడ్డ, వెల్లడి చేస్తున్నాడు. తల్లిదండ్రులు సన్మానించు. నా తల్లి నా తండ్రి, నీ గర్భమున పుట్టిన మేము ధన్యులము, నీ గర్భంలో పుట్టిన మాకు ఈ ధన్యత, మాకు ఈ భూమి మీద మమ్మల్ని ఆయన జన్మించడానికి మీరు ఇచ్చారు అని వారిని అదే సన్మానించడం. అంతేగాని శాలువాలు కప్పి బంగారం పెట్టి సన్మానించడం కాదు. నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? నీ తల్లిని ప్రేమిస్తున్నావా? తల్లి మాట విని తండ్రిని ద్వేషిస్తున్నావా? తండ్రి మాట విని తల్లిని ద్వేషిస్తున్నావా? పరిశీలించుకో.
నీకు ఎలా మేలు కలిగింది? నీ తల్లిని నువ్వు ఎలాగ దీర్ఘాయుష్మంతులుగా ఉంటావు? నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని సన్మానించు, నీ తల్లిని సన్మానించు, నీ తండ్రి మాట విను. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుషం అంటే ఎంతండి? దేవుడు నిర్ణయించిన కాలం అంతా కూడా నువ్వు భూమి మీద నువ్వు మంచిగా బ్రతుకుతావు. చిన్నవారంటే లెక్కలేదు, పెద్దవారంటే లెక్కలేదు. నోటికొచ్చి నేను మాట్లాడటం, వయసుకు తగినట్టుగా మాట్లాడటం, వయసుకు తగినట్టుగా మాట్లాడకపోవటం, వయసుకు తగినట్టుగా దూషించడం, వయసుకు తగినట్టుగా మాట్లాడటం. చిన్న లేదు, పెద్ద లేదు. నువ్వు ఎందుకు నోరు ఎందుకు పారవేసుకున్నావు? ఎందుకు నువ్వు శపిస్తున్నావు? ఎందుకు తల్లిదండ్రి మాట వింటలేదు? ఎందుకు నువ్వు భర్త మాట వింటలేదు? ఎందుకు నీ పిల్లల మాట వింటలేదు? అసలు నీకు దైవ జ్ఞానం ఉందా? దైవ జ్ఞానం పొందుకో. దైవ జ్ఞానము పైనుంచి వచ్చు జ్ఞానము త్వరగా లోబడిందంట, సమ్మతించిందంట మాట. పైనుంచి వచ్చు దేవుని ద్వారా పొందుకునే జ్ఞానం ప్రియబిడ్డ. తల్లిని ద్వేషించవచ్చా? ద్వేషించకూడదు ప్రియబిడ్డ. ప్రేమించు, సన్మానించు. నీకు మేలు కలగాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, భూమి మీద నువ్వు దేవుడు నిర్ణయించిన కాలమంతా దీర్ఘాయుష మీదుగా వర్ధిల్లాలంటే నీ తల్లిని ప్రేమించు, నీ తల్లిని సన్మానించు. ఒక ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికి కూడా ఏమైందో తెలుసా? ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చింది. మంచి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవాడు. కూలి పని చేసుకున్న వంట చేసామా, ఆయన వంట చేస్తాడు. చూడండి, వాళ్ళిద్దరికి మొన్న డిఎస్సిలో ఇద్దరు కూడా మంచి ఉద్యోగాలు వస్తే సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే, జనం, ప్రెసిడెంట్, ఊరు ప్రెసిడెంట్ ఏం చేశారు తెలుసా? ఆ పిల్లల్ని సన్మానించిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? వాళ్ళ తల్లిని సన్మానించారు తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పోషించి చదివించి నాకు ఈ స్థితిలో ఉంచారని నా తల్లిదండ్రులని సాక్ష్యం ఇచ్చారు. నా తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చి సన్మానించారు. అలాంటి సన్మానించినప్పుడు బిడ్డల భూమి మీద ప్రయోజనం లేనప్పుడు దేవుని దగ్గర మేలు పొందుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. ఉండదమ్మా? ఎంత సంతోషం కదా. బిడ్డల తల్లిదండ్రులు ఏదా ప్రయోజకులు అయితే ఎంత సంతోషము. అయితే తల్లిదండ్రులు కూడా లోపం ఉంటుంది. తండ్రి కూడా బిడ్డలను సక్రమైన మార్గంలో నడిపించుకోవాలి. తల్లిదండ్రులు కూడా మంచి మార్గంలో నడిపించుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పించుకోవాలి. మంచి ప్రవర్తన నేర్పించుకోవాలి. గౌరవించే మాటలు మాట్లాడని వాడికి చెప్పాలి. నీకే లేదు, వాళ్ళే నడుచుకుంటారు. తల్లిదండ్రులుగా లేకపోతే పిల్లలు నడుచుకుంటారా? నీ నోటి నుంచి వ్యర్థమైన మాట, వ్యర్థమైన సంభాషణ, చెప్పించే మాటలు, తిరుగుబాటు తెచ్చే ప్రవర్తన నీలో ఉంటే నీ పిల్లలు అలాగే తయారవుతారు కదా. నీ పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. నువ్వు ఎలాగ నడుచుకుంటే గేదె చేలం ఎత్తే గట్టుని మేసిద్దా? కూడా గేదె ఎక్కడ మేసింది అక్కడే మేసింది. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, బాల్యకాలం నుంచి వాడికి నేర్పు, విద్యాబుద్ధులు నేర్పు, మంచి ప్రవర్తన నేర్పు, మంచి ఆలోచనలు. అప్పుడు నీ హద్దుల్లో ఉంటాడు వాడు. నీ హద్దు మీరు ఎందుకు పోతున్నాడో తెలుసా? నీ హద్దు మీరు నీ మాట వినకపోవడానికి కారణమే తెలుసా? నీవే తల్లిదండ్రులే కారణం. నీవే సరిగా పోషించలేదు, నీవే సరిగా బుద్ధి చెప్పలేదు, నీవే సరిగా హద్దులో నువ్వు పెంచలేదు. అందుకనే నీ మాట వింటలేదు వాడు. అందుకని నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. నీలో లోపం పెట్టుకొని నా పిల్లలు ఎలాగెందుకు తయారయ్యారని బాధపడినా ప్రయోజనం లేదు. హల్లెలూయా రీకా బాబా, హల్లెలూయా రీకా బాబా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి అంటే ఎంత గౌరవించాలి, తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమించాలి. నిన్ను జన్మనించి 9 మాసాలు మోసి కన్నీరు కాల్చి వేదనతో దుఃఖంతో కని తల్లిని కాళ్ళతో దంతావా, చేతితో కొడతావా, దూషిస్తావా, నీ కడుపున పుట్టపోయినా బాగుండేది అంటావా, తండ్రిని చిన్న చూపు చూస్తావా? అసలు నీకు భయం ఉందా? బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? అసలు నీకు భయం ఉందా? తండ్రి మీద తిరుగుబాటు చేయటం, తిరుగుబాటు చేయడం. అందుకనే దీర్ఘాయుష్మంతులు లేకుండా నడమంచి ఆయుష్లను చనిపోతున్నారు తెలుసా? ఈ లోకానికి విడిచిపోతున్నారు. అందుకని దేవుడు వాక్యం దుర్మార్గతరముగా ప్రవర్తించొద్దు,
కాలం రాకముందే నీ ప్రాణాన్ని పోగొట్టుకోమాకు. కాలం రాకముందే పోగొట్టుకోము. కాలం రాకముందే ఎంతమందో రాలిపోతున్నారు, పెట్రోల్ రాలినట్టు. నీ తల్లిని సన్మానిస్తున్నావా? ఇకనైనా యంత్ర పరికందాలు అంటున్నా ఎవరైనా సరే, నేను నా తండ్రిని సన్మానిస్తున్నానా? నా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నానా? నా తండ్రిని లెక్కలేనితనంగా మాట్లాడుతున్నానా? నా తండ్రిని చిన్న చూపు చూస్తున్నారా? తల్లి మాట విని తండ్రిని ద్వేషిస్తున్నారా? తండ్రి మాట విని తల్లిని అపహసిస్తున్నానా? పరిశీలించుకో. వయసు వచ్చింది, వయసు రాంగులని సమ్మడం కాదు, వయసు రాంగులని పెరిగానని ఇంతెత్తి పెరిగానని సమ్మడం కాదు. నువ్వు ఎలా పెరిగావు? తల్లిదండ్రుల భయభక్తులు పెరిగావా లేదా? తప్పిపోయి ఉంటే సరి చేసుకు. ఇకనైనా నువ్వు దీర్ఘాయుష మంత్రులుగా ఉంటావు. నీకు మేలు జరిగింది. హల్లెలూయా. కాబట్టి 3 మేలులు మనము దేవుడు వివరించాడు. ఒకటి, యేసయ్య పరిశుద్ధాత్మను నింపబడ్డప్పుడు అనేక చోట్ల మేలులు చేస్తూ రోగాలను స్వస్థపరిచాడు, అనేకులు రక్షించాడు, మేలు జరిగించాడు. నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకో, మేలును పొందుకో, దేవుడిచ్చే మేలును పొందుకో. అనేకులకు మేలుకరంగా నువ్వు కూడా దీవెనకరంగా మారాలి. రెండో అంశం ఏంది? రెండో అంశం మనం ఏం చెప్పుకున్నాం? రెండో అంశము, భార్య దొరికిన వారికి మేలు దొరికినన్నారు. మరి భార్య దొరకలేదా? భార్య దొరికిన అందరికీ మేలు దొరికినట్టే. భార్య దొరకాలంటే కష్టపడాలి నువ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది ఏంది? నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిదండ్రుల మాట విను. నీ తల్లిదండ్రులకు లోబడు. నీ భార్యకు లోబడు. నీ భర్తకు లోబడు. భర్తకు లోబడకుండా ఎంతమంది ఉంటారండి? భర్తకు లోబడు. తిరుగుబాటు చేయటం, తిరుగుబాటు చేసే ఆత్మ దురాత్మ, చెడ్డాత్మ, మూర్ఖతాత్మ, నశించిపోయి చేసే ఆత్మ. అందుకనే నశించిపోయే ఆత్మలను నేను రక్షించుటకు, నీకు మేలు చేయటకు నేను వచ్చాను. నీ పాపముల కొరకు నీ శిలువలో నలిగి వేలాడాను, సమస్తమును అర్పించాను, శరీరధారికి లోకానికి వచ్చాను, చనిపోయాను, మరలా తిరిగి నేను దేవుని దగ్గర కూర్చొని పరిశుద్ధుని కోట్ల కొద్ది దేవదూతలు నన్ను స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. దేవుని ఎద్దుకు రా, నీ ఎద్దుకు దేవుడు వస్తాడు. దేవుని ద్వేషిస్తున్నావా? అపహసిస్తున్నావా? దేవుని మాటలేంటే ఆయన పోయిద్దా? నీ బంగారం అంతా, నీ ప్రాణమైన పోయిద్దా? దేవుని మాటలేను. దేవుని మాటలు చెవులు మూసుకోవడం, దేవుని మాటలు వినకుండా మనసు తిప్పుకోవచ్చా? దేవుని మాట, నా మాట విను. నీకేం కీడే జరిగిద్దా? అసలు ఉన్న పాట చచ్చిపోతాను. చచ్చిపోయే మాటలు కాదు, బ్రతికించే మాటలు. చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించే మాటలు విను. దేవుడి మాటలు వినే మంచి మాటలేగా, చెడ్డ మాటలేం కాదుగా, సినిమా మాటలు కాదుగా, నాటికల మాటలు కాదుగా, చెడ్డ మాటలు కాదుగా, వారిట్లా అనే మాటలు కాదు, మంచి మాటలు కాదు. విను. చెవులి, దేవునికి ఒక దేవుడు నీకు చెవులు కలిపి చేశాడుగా, ఆ చెవు ఒకసారి చెవు దేవుని వైపు విను. ఈ మాట వినమ్మా, విను. దేవుని కుమారుడా, కుమార్తె విను. వింటే నీకు మేలు జరిగింది, నీకు శ్రేష్టమైన మేలును పొందుకుంటా ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి చివరిగా ఒక వాక్యం చదువుకుని, యోహాను సువార్త 5:29. యోహాను సువార్త 5:29. మేలు చేసిన వారు 5:29. చదువు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చు. మేలు చేసిన వారు ఎక్కడ ఉంటారండి? జీవ పునరుద్ధానానికి వస్తారు. కీడు చేసిన వాడు తీర్పులోకి వెళ్తారు. మేలు చేయగానే కీడు చేయ మాకు. రేపు ఒకనొక కాలము, ఒకనొక దినం ఉంది. దేవుడు వచ్చినప్పుడు అంతటా కూడా ఆయన ఎదుట పెడతాడు. పెట్టినప్పుడు తీర్పులో నిల్చోబెడతాడు. మేలు చేసిన వాడికి ఇది, కీడు చేసిన వాడికి ఇదని 2 మార్గాలు ఉంటాయి.
ఒకటి పరలోక రాజ్యము, ఒకటి నిత్య నాశనము, నిత్య నరకము. ఏది కోరుకుంటావు కోరుకు. మేలు చేసి జీవపునరుద్ధానం పోతావా, కీడు చేసి నరకంలో నిత్యము ఆరన అగ్ని, పురుగు చావుదు, దాహం తీరదు, అది కోరుకుంటావో కోరుకో. ఇకనైనా ప్రవర్తన మార్చుకో. వయసు తగినట్టుగా మాట్లాడు, వయసు తగినట్టుగా నడుచుకో. నీది కాని దానిని పొందుకొని శ్రమ పొందుకో మాకు. నీది కానిది పొందుకొని ఆ పాతాళంలో అగ్నిలో పడమాకు. విడిచిపెట్టు, కీడు విడిచిపెట్టు, మేలు చేయి. హల్లెలూయా. కాబట్టి మేలు పొందుకుందాం. హల్లెలూయా. దేవుని చేత మేలు పొందుకుందాం. ఆయన యందు భయభక్తులు గల నా ఆజ్ఞలు నా కట్టలు అనుసరించి నడుచుకుంటారు వారికి నేను మేలు చేయను ఉద్దేశించున్నాను. కాబట్టి నువ్వేం చేయాలని? మేలు చేయాలి. కాబట్టి ఐగుప్తులో నుంచి దేవుడి ప్రజలను విడిపించుకొచ్చి పాలు తేళ్లను ప్రవహించే కనానులో ప్రవేశించే, కనాను అనగా యెరూషలేము, యెరూషలేము అనగా సంఘము. నిన్ను సంఘానికి పిలుస్తున్నాడు. నిన్ను సంఘంలో కూర్చోబెట్టి నిన్ను రక్షించాలని, నీ కుటుంబాన్ని రక్షించాలని, నిన్ను రక్షించాలని, నిన్ను నిత్య నాశనం నుంచి నిత్యకు తప్పించాలని, నీకు మేలు చేయాలని ఏం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేము అనగా సంఘము, సంఘములోనికి పిలుస్తున్నాడు. రా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రా, నా దగ్గరకు వచ్చిన నీకు పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నేను నిన్ను ప్రవేశపెడతానన్నాడు. నిత్యరాజ్యంలో నేను ప్రవేశపెడతానన్నాడు. ప్రియా బిడ్డ, అందుకనే దేవుడు ఏమని చెప్తాడు? నేను పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాను. కాబట్టి మీరు నాకేం చేయాలి తెలుసా? నీకు మేలు కలగాలంటే నేను మిమ్మల్ని ప్రవేశపెట్టానుగా. నీకు పండిన ప్రథమ ఫలముల్లోనూ, ప్రతిష్టార్పణలోను, నీ చేతి సంపాదనలోను, నీ గొర్రెల్లోను, నీ మంద మేకల్లోను ఏం చేయాలి తెలుసా? ప్రథమ ఫలములు తెచ్చి నీకు మేలు కలగాలంటే, నీ పిల్లలకు మేలు కలగాలంటే, నీ కుటుంబానికి మేలు కలగాలంటే, నీ చేతి వృత్తుల మీద నీకు మేలు కలగాలంటే, నీ కుటుంబానికి మేలు కలగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు, నీ చేనులో పండిన ప్రతి పంట, నీ కష్టార్జితంలోని ప్రతి దశ భాగం తీసుకొచ్చి దేవుని ఎదురు పెట్టి నువ్వు సాగిలపడి నమస్కరించాలి. చప్పట కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మేలు పొందుకోవాలని ప్రథమ ఫలాలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నమస్కరించాలి సాగిలపడి. అప్పుడు నీకు మేలు జరిగింది. అప్పుడు నువ్వు సంతోషముగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావు. హల్లెలూయా. అంతేగాని దేవుడిచ్చిన మేలు పొందుకొని, దేవుడిచ్చిన భూఫలాలు పొందుకొని, దేవుడిచ్చిన మొదల పంట పండుకొని దేవునికి ఇవ్వకుండా నువ్వు తింటే ఏం ప్రయోజనం ఉందా? దేవునికి ఇవ్వు, లేకపోతే దిక్కు లేని వారికి ఇవ్వు, పేదలకి ఇవ్వు, అన్నం లేని వారికి ఇవ్వు. అలా ఇవ్వకుండా నాది, నేను సంపాదించా, నాది ఏముంది నీది ఇక్కడ? నువ్వు ఎలాగ తల్లి గర్భంలో వచ్చావో, ఎలాగ వచ్చావో అలాగనే మళ్ళీ మట్టిలో కలిసిపోతావు. అంతే. నువ్వైనా నేనైనా. నాది అనేది ఇక్కడ ఏదీ లేదు. నీదైనా కానీ నాది కాదనుకో నువ్వు బ్రతుకు భూమి మీద. ఇక్కడ ఏది నువ్వు పట్టుకొని పోవు. నువ్వు పట్టుకొని పోయేది ఒకటో తెలుసా? నీ అంట వచ్చేది తెలుసా? నీ క్రియలు, మంచి క్రియలు, మంచి ప్రవర్తన. పర్లేలే సచ్చాడు, మంచోళ్ళే, మంచిది అనుకోవాలనుకోవద్దా? మంచిదిలే, మంచి చేసిందిలే, వీడు మంచి చేశాడులే, పర్లేదు సచ్చిన మంచోళ్ళు అనిపించుకోవాలి. చచ్చిన చి దీని బ్రతుకెందుకు? చచ్చిన చి వీడి బ్రతుకెందుకంటే అసలు మేలేనది? దేవునికి సమంజసమైన మాటేనది? అందరూ మెచ్చదగిన మాటేనా? ఇకనైనా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నీ కుటుంబ క్షేమం కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. తన పిల్లల మీద, తన స్వాస్థ్యం మీద తిరుగుబాటు చేసేవా? తన పిల్లల మీద దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. తిరుగుబాటు చేసావా? దేవుడి ఉగ్రత, దేవుని కోపం బయలుపడింది. అప్పుడు నువ్వు తట్టుకోలేకపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మనం కోపం పుట్టించుకోకూడదు, ఎవరు కూడా కీడు చేయకూడదు, ఎవరు కూడా అన్యాయం చేయకూడదు. మనం ఏం చేయాలి? ధర్మమును పాటించాలి, న్యాయంగా నడుచుకోవాలి. మేలు చేస్తూ మనం దేవుని స్వరూపంలో మనం మారాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు మేలు చేయి, జీవపునరుద్ధానంలో ప్రవేశిస్తావు. కీడు చేస్తే మడిగినవు
నిత్య నరకము, నిత్య వేదన ఉంటుంది అక్కడ. వాళ్ళు అట్లనే చెబుతారులే, వాళ్ళకి పని పాట లేదు. వాళ్ళు అలాగనే చెబుతారులే, పని పాట లేదు. ఇది పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా 40 మంది ప్రవక్తలు రాసిన పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా దేవుడు లిఖించిన పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తాడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే రక్షించాలి, ఆయనే దేవుడని గ్రంథాల్లో లిఖించింది, కానీ అది క్లుప్తముగా రాయలేదు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో లిఖించి, నేనే దేవుడునా, నేనే రక్షకున్నా, నేనే రక్షిస్తాను, నేనే నిన్ను కాపాడుతాను, నేనే నీకు జీవ పునరుద్ధానం ఇస్తానని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏమంటే, ఇజ్రాయెల్ వారులారా, చివరిగా చదవమ్మా, చివరిగా జకర్యా 8:15 చదువు. చివరిగా జకర్యా 8:15 14 నుంచి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ పితరులు నా కోపం పుట్టించారు కానీ నేను దయతలసగా వాళ్ళని వాళ్ళు నా మాట వినపోయినా కానీ మీ పితరులు కీడి చేయ ఉద్దేశించినట్లు కీడి చేశాడు. మాట వినకపోతే దేవుడు వాళ్ళని శిక్షించాడు తెలుసా. మన పితరులు మాట వినకపోతే శిక్షించారు. అనేకులు పెట్టులు రాలిపోయినట్టు రాలిపోయారు. ఈ కాలమున యెరూషలేముకును యూదా వారికి నేను మేలు చేయను ఉద్దేశిస్తున్నాను గనుక భయపడద్దు నా కుమారులారా, నా కుమార్తెలారా, సేవకులారా, భయపడద్దు. ఇజ్రాయేల్ వారులారా, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, మీరు భయపడద్దు, మీకు మేలు చేయను ఉద్దేశిస్తున్నాను. ఆయనతో పోరాడేవారు, ఆయన్ని స్తుతించే వారికి మీకు కీడి చేయను కానీ మేలే చేస్తాను. నా మాట విని నడుచుకో. నా ఉద్దేశాలన్నీ నీ పట్ల నెరవేరుస్తాను. నీ పట్ల నీ మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాను. యాజ్ఞలు కట్టలని నడుచుకో. దేవునికి ఇష్టంగా ఉండు, దేవునికి ఇష్టంగా బ్రతుకు. జీవ పునరుద్ధానాన్ని ప్రవేశిస్తాం. ఇంత గొప్ప రక్షించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్కులన్నీ మన అందరి హృదయంలో ఫలించి అభివృద్ధిపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.